హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. చూసారు కదా, ఇంత చిన్న టమాటా మొక్కకి ఎన్ని కాయలు వచ్చినాయో చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంత చిన్న మొక్కకి ఎన్ని కాయలు హార్వెస్ట్ చేశాము. సో నా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ హార్వెస్ట్ వీడియో మీకు కూడా చూపిస్తున్నాను. చాలా చిన్న మొక్క అండి ఇది. నేనైతే నర్సరీలో తీసుకొచ్చి పెట్టి ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. పైనుంచి చూస్తే ఆకులన్నీ కనిపిస్తున్నాయి. కింద ఏంటా రెడ్‌గా అని చూస్తే బాగా గుత్తులు గుత్తులుగా కాయలున్నాయండి. చాలా కాయలున్నాయి. అసలు చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది నాకు చూస్తే. మొక్క సైజ్ చూస్తేనేమో హైట్ వచ్చేసరికి ఒక హాఫ్ ఫుట్ కూడా లేదండి. ఈవెన్ విడ్త్ కూడా ఒక హాఫ్ ఫుట్ లేదు. చాలా చిన్న మొక్క. చాలా చిన్న మొక్కకి ఎన్ని కాయలొచ్చినాయి అన్నమాట అసలు. చూడండి. కాయ కూడా చాలా రౌండ్‌గా, మంచి కలర్ తోటి చాలా హెల్తీగా ఉన్నాయండి. అన్ని కాయలు కూడా కిందనే ఉన్నాయి. పైన అసలు పిందెలు కానీ ఏమీ కనిపించలేదు. కొంచెం కొంచెం సైడ్‌కి చిన్న చిన్న పిందెలొస్తున్నాయి. ఓకే. వస్తున్నాయేమో అనుకున్నాము. అంటే ముందు ఇంకొంచెం పెద్ద మొక్కలున్నాయి. వాటి ఎనకమాల వేసేసరికి మాకస్సలు తెలియలేదనమాట. చూడండి. అసలు కాయ కూడా చాలా బాగా ఉంది. చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలా హెల్తీగా ఉంది కాయ కూడా. చాలా బా వచ్చినియండి. కట్ చేయటానికి ఆ సీజర్ పెట్టి కట్ చేయటానికి కూడా అన్ని కాయలు గుత్తుగా ఉన్నాయి గదా! ఎలా కట్ చేయాలో కూడా తెలియట్లేదు. పక్కదానికి తగిలేమన్నా హ్మ్. టమాటా పాడైపోతదేమో అని చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సొచ్చింది. అంటే గ్యాప్ లేదనమాట. కాయకి కూడా మీకసలు ఆ చిన్న కొమ్మ పైనున్న దాన్ని కట్ చేసేటానికి కూడా గ్యాప్ లేకుండా అన్ని కాయలొచ్చినియి. చాలా బావుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా చెర్రీ టమోటాస్ గార్డెన్‌లో ట్రై చేయండి. చాలా కాయలొస్తున్నాయి అండ్ చాలా టేస్టీగా ఉందండి. చూడండి. ఓకే అండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.